రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తిరుపతి వాస్తవ్యులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం మీద డ్రగ్స్ మాఫియా అయితే జరుగుతూ ఉంది. నకిలీ మందులు, ఫార్మాసిటికల్గా నకిలీ మెడిసిన్స్ ఏవైతే హార్ట్కి, బీపీకి, డయాబెటిక్స్కి, గుండెపోటుకి ప్రతి ఒక్క దానికి నకిలీ మందులు చలామణి అవుతున్నాయి. మన ప్రత్యేకించి గమనిస్తే సెప్టెంబర్ 2వ తేదీ 2023 కోటి రూపాయలకు విలువ చేసే నకిలీ మందులు రాష్ట్రంలోకి వచ్చాయి. దాంట్లో తిరుపతి కూడా ఉండడం నిజంగా బాధాకరం. మనం గమనిస్తే ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రైవేట్ షాపుల్లో, మెడికల్ షాపుల్లో ఎక్కువగా నకిలీ మందులు చలామణి అవుతున్నాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు రక్షణ లేకుండా ఇబ్బంది పడుతూ చాలా మంది ఈరోజు బలి అయిపోతున్నారు ఈ నకిలీ మందుల వల్ల. మనం గమనిస్తే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి తనిఖీలైతే షాపులపైన, హాస్పిటల్ సిబ్బందుల దగ్గర, మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో చేయాలి. కానీ అవి కూడా చేయకపోవడం వల్ల కోటి రూపాయలు విలువ చేసే నకిలీ మందులు ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతూ తిరుపతికి కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు ప్రత్యేకించి గమనిస్తే ఈ నకిలీ మందులు ఏవైతే చలామణి అవుతున్నాయని కంప్లైంట్లు పోతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షన్ 22 ప్రకారం 1940 యాక్ట్ కింద వాళ్ళు వచ్చి చెక్ చేయాలి. కానీ చెయ్యకుండా వాళ్ళని ఏమని మభ్యపెడుతున్నారో అధికారులు, లేదు పొలిటీషియన్స్ ప్రెషర్ ఏముందో మనకు తెలియదు. కానీ చెకింగ్ అయితే జరగకపోగా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ చలామణి అయి ప్రజల ఆరోగ్యాలు ఈరోజు పాడు చేస్తూ ఉంది. అందులో తిరుపతి కూడా ఉండడం మాకందరికీ బాధాకరంగా ఉంది. దీని నివారణ చర్యలు కూడా చేపట్టకపోకుండా ఆ మత్తులోనే ప్రజల్ని పెడుతూ వాళ్ళ ఆరోగ్యాల్ని బలి తీసుకుంటున్నారు. మరొక విషయం ఏంటంటే, మీరు గమనిస్తే మనందరికీ ఈ ఇన్సిడెంట్ బాగా తెలుసు. ఒక బిడ్డ ఏదైతే లివర్ సంబంధిత బాధతో, కిడ్నీ సంబంధిత బాధతో చనిపోయిన వాళ్ళని అంబులెన్సుల ద్వారా మనం ఇళ్ళకి పంపించడం చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో. కానీ ఈ బిడ్డ ప్రభుత్వ ఆసుపత్రి చనిపోతే ఆ బిడ్డ శవాన్ని కూడా అంబులెన్స్ దందాల ద్వారా ఇబ్బందికి గురి చేసి ఆ తండ్రి పేదరికాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా అతను ఫ్రీ అంబులెన్స్ని తెచ్చుకున్నా కూడా లోపలికి అనుమతించకపోతే ఆ బిడ్డ శవాన్ని దగ్గర 60 కిలోమీటర్ల మేరకు అతను భుజాన వేసుకొని పోయిన సంఘటన మనం తిరుపతిలో చూసాం. ఇంతవరకు దీని నివారణ చర్యలు కానీ, ఇది మేము మళ్ళీ కాదంటారేమో సాక్షి పేపర్ ఆర్టికలే అమ్మా, దీని నివారణ చర్యలు కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వ శాఖ నిర్లజ్జగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా అంబులెన్స్ దందాని తిరుపతిలో ఆపకపోవడానికి నిజంగా చింతిస్తున్నాం. అదే కాక శిశు మరణాలు కూడా మన ఈ మెటర్నిటీ హాస్పిటల్లో ఎక్కువగా జరుగుతున్నా వాటి మీద కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కల్తీ మందు, నకిలీ మందులు విచ్చలవిడిగా చలామణి అయితే ప్రజల ఆరోగ్యాలు ఏమవుతాయి? మేము ఎన్డీఏ కూటమి నుంచి బలపరిచిన అభ్యర్థుల ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఇటువంటి మాఫియాని అడ్డుపెట్టడం కోసం దీని వెనకున్న పొలిటీషియన్స్ ఎవరు, ఈ అధికారులను ప్లెరోపరుస్తున్నది ఎవరు, వాళ్ళని భయపడుతున్నది ఎవరో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో నిగ్గు తేలుస్తాం. అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన కొరడా విధిస్తాం. ముఖ్యంగా మీరు గమనిస్తే దీని నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాల భద్రత కోసం మేము ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి యావత్ రాష్ట్రం మరియు తిరుపతిలో మేము తెలియజేసేది ఏంటంటే, నకిలీ మందుల వల్ల మీ ఆరోగ్యాలని కోల్పోతూ ఏవైతే కీలకంగా మనం చూస్తే డయాబెటిక్స్ ఎక్కువ మంది పెద్దవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, హార్ట్ కంప్లైంట్ సఫర్ అవుతూ ఉంటారు, బ్లడ్ ప్రెషర్ సఫర్ అవుతూ ఉంటారు. వీటినే టార్గెట్ చేసుకుంటూ నకిలీ మందులు చలామవుతున్నాయి. నియర్లీ కోటి రూపాయలు విలువ చేసే మందులు వచ్చున్నాయి. సో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బలపరిస్తే మీకు ఈ నకిలీ మందుల నుంచి మేము శాశ్వతంగా పరిష్కారం కల్పించి మీ బిడ్డల, మీ భవిష్యత్తుకు మేము ఖచ్చితంగా హామీగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇటువంటి బిడ్డలని మీరు గమనించండి. ఒక బిడ్డని కోల్పోవడమే కష్టమైతే ఆ బిడ్డని భుజాన వేసుకుపోయిన తల్లిదండ్రుల ఆవేదన గమనించండి. నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. అటెండర్ లేకపోవడం వల్ల ఒక అమ్మాయి డెలివరీ నడి రోడ్డు మీద జరిగింది. ఆ విషయం మనందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. ఆ ఇష్యూ మన మెటర్నిటీ హాస్పిటల్ దగ్గరే జరిగింది. ఎందుకమ్మా ఆమెని లోపల అడ్మిట్ చేయలేదంటే ఆమెకు అటెండర్ లేదు, ఆమె మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్తున్నారు. నడి రోడ్ మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆమెకు డెలివరీ చేశారు.
ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఆవేదన చెందుతున్నాం. దయచేసి ఈ పరిస్థితులు మారాలంటే మన ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తులను మనం గెలిపించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన బిడ్డల మన ఆరోగ్యాలను పరిరక్షించుకొని నకిలీ మందుల నుంచి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి మీకు హామీ ఇస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఫామ్ అయిన వెంటనే వీటిపైన ఖచ్చితంగా కొరడా విధిస్తాం. దీని నివారణ చర్యలు చేపడతాం. ఎంక్వైరీ చేసి మరి నకిలీ మందులు ఎవరు చలామణి చేస్తున్నారో వీరెనక ఎవరున్నారో వారందరికీ శిక్ష పడేలాగా చూస్తాం. బాగా తెలుసు ఈ ఇష్యూ పైన మేము ఫైట్ చేసే ఉన్నాం సార్, ధర్నా కూడా చేసి ఉన్నాము. ఈ ఇష్యూ పైన పర్టికులర్గా జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ ఫైట్ చేసింది. ఆ విజువల్స్ కూడా మీకు నేను చూపించగలుగుతాను సార్. అలాగే అంబులెన్స్ దందా మీద ప్రత్యేకించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము సేకరించి ఉన్నాం సార్. ఇక్కడ ఈ దందాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఎవరో మీకు తెలుసు, ఆ విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. అండ్ ఆ పసిబిడ్డ తలుపు వ్యక్తిని ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి కీలక పాత్ర పోషించుకుని జనసేన పార్టీనే సార్. ఆ రోజైతే మేము ప్రెజర్ ఇస్తేనే ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తీసుకురాలేదు, ప్రజలకు గుర్తు చేస్తున్నాం అంతే ఈ బాధని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.